ఇప్పుడు అది దానికి ఆ స్టిక్కర్లు కూడా అతికిస్తున్నారట, బ్రాండెడ్ స్టిక్కర్లు కూడా. అంతే, అదే బ్రాండెడ్ గా స్టిక్కర్లు వేసి మంచి బాటిల్ వేసి అమ్ముతారు అంతే. అంతే. అదే అయ్యే కంపెనీల ఖాళీ అయిపోయిన బాటిల్స్ కొంటున్నారట వీళ్ళు. ఇప్పుడు అదే బార్లు ఉన్నాయి కదా, బార్లలో ఉన్న ఖాళీ బాటిల్స్ కొనేసి వాటిని కడిగేసి అందులో పోసి స్టిక్కర్లు అయ్యి ప్రింట్ వేయించి అతికిస్తున్నారట. ఇప్పుడు ఏదన్నా అది ఆ సదరు కంపెనీల యజమానులు సీరియస్గా స్పందించి వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి డిటెక్టివ్ ఏజెన్సీలు, అంటే వాళ్ళ హోలోగ్రామ్స్ కూడా ఉంటాయి అదే బాటిల్స్ మీద. అంటే ఈ జనం ఎవడు చూడాలండి మందు కొట్టేవాడికి. ఎక్సైజ్ వాళ్ళు తనిఖీలు ఉంటాయేమో కదా సార్ ఇలాంటి నిరంతరం ఉండవా? ఎక్సైజ్ వాళ్ళు కుమ్మక్క కాకుండా ఇది జరుగుతుందా అదేలేండి. బేసిక్గా. కాబట్టి అక్కడ ఆ బ్రాండు వాటి ఇక ఇది పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చేయలేదు, ఎందుకంటే వీళ్ళ వాళ్ళే ఉన్నారు కాబట్టి. అది ఆ సదరు కంపెనీల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి ఇక. అది ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి దెబ్బ కదా ఈ బయట అమ్మితే. రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా డిస్టిలరీలు కనుక ముందుకు వచ్చి